अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अखियाँ खोलो, शिव शिव बोलो, अखियाँ खोलो, शिव शिव बोलो। बच्चों आलस त्यागो, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। मुरली के स्वर मधुर मिले हैं, मधुबन के भी फूल खिले हैं। मुरली के स्वर मधुर मिले हैं, मधुबन के भी फूल खिले हैं। धरती जागी, अंबर जागा, धरती जागी, अंबर जागा। तुम भी लाडलो जागो, मेरे लाडलो जागो। जागो जागो जागो। डाल डाल पर पंछी बोले, कानों में अमृत रस घोले। डाल डाल पर पंछी बोले, कानों में अमृत रस घोले। प्रभु मिलन का यही समय है, प्रभु मिलन का यही समय है। ब्रह्म मुहूर्त है, जागो, मेरे लाडलो जागो। जागो जागो जागो। सोवत है सो खोवत है, जागत है सो पावत है। सोवत है सो खोवत है, जागत है सो पावत है। बाबा की प्यारी वाणी सुन, बाबा की मीठी वाणी सुन। प्यारे बच्चों जागो, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अखियाँ खोलो, शिव शिव बोलो, अखियाँ खोलो, शिव शिव बोलो। बच्चों आलस त्यागो, मेरे लाडलो जागो। मेरे लाडलो जागो, मेरे
लाडलो जागो, मेरे लाडलो जागो।
सजे चमन जैसे, खुशबू से सजे पवन जैसे, तुमसे सजे जीवन ऐसे। मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, प्यारे बाबा। सद्भावों से किया श्रृंगार, दिया दिव्य गुणों का हार। ओ सद्भावों से किया श्रृंगार, दिया दिव्य गुणों का हार। दिल तख्त पे हुए सवार, पाए ताज तिलक उपहार। मन महके मधुबन जैसे, तुलसी से सजे आंगन जैसे, खुशबू से सजे पवन जैसे, तुमसे सजे जीवन ऐसे। मेरे बाबा, प्यारे बाबा, शिव बाबा, मेरे बाबा। चेहरे पे चमक है रूहानी, आँखों में लिखी है कहानी। ओ चेहरे पे चमक है रूहानी, आँखों में लिखी है कहानी। और मन में है प्रीत पुरानी, और दिल में छवि है सुहानी। मस्तक पे सजे चंदन जैसे, हाथों में सजे कंगन जैसे, खुशबू से सजे पवन जैसे, तुमसे सजे जीवन ऐसे। मेरे बाबा, प्यारे बाबा, शिव बाबा, मीठे बाबा।
मेरे बाबा प्यारे बाबा शिव बाबा मेरे बाबा।
ఓం శాంతి. భగవంతుడు ప్రేమ సాగరుడు. ఈ సంగమ యుగము ప్రేమమయమైన యుగము. మనందరి బ్రాహ్మణ జన్మ ప్రేమతోనే జన్మించాము. ప్రేమతోనే పోషింపబడ్డాము. ప్రేమనే ఇచ్చిపుచ్చుకుంటున్నాము. ప్రేమమయమైన ప్రపంచాన్ని బాబాతో పాటు మనందరం తయారు చేస్తున్నాం. కాబట్టి బాబాతో మనం ప్రేమ సాగరుడైన బాబాతో ప్రేమ స్వరూపంగా అయ్యి బాబా యొక్క ప్రేమని పొందుతూ బాబాతో సంభాషణ చేస్తాము. నేనాత్మను, ప్రేమ స్వరూపాన్ని, ప్రేమ సాగరుడైన పరమపిత శివ పరమాత్మ సంతానమును. ప్రేమ సాగరుడైన బాబా స్వయంగా మనందరికీ తల్లి తండ్రిగా, బంధువు సఖుడిగా, శిక్షకుడిగా, సద్గురుగా అయ్యారు. ప్రపంచంలో వారు సత్యమైన ప్రేమతో భ్రమిస్తున్నారు. కానీ నేనాత్మను, పరమాత్మ యొక్క సత్యమైన ప్రేమను పొందుతున్నాను. నేనెంత సౌభాగ్యశాలి ఆత్మను! పరమాత్మ ప్రేమ పొందుతున్నాను. ప్రేమ సాగరుడైన బాబా మీరు తల్లి తండ్రిగా అయ్యి ఉదయమే నన్ను మేల్కొలుపుతున్నారు. బాబా ఈరోజు అందర్నీ మేల్కొల్పారు కదా. బాబా ప్రేమతో మీరు నన్ను మేల్కొల్పారు. ఎంత ప్రేమతో మేల్కొలిపారు! స్వయంగా భగవంతుడు మనల్ని మేల్కొల్పటమంటే ఎంత గొప్ప భాగ్యమో! బాబా మీరు ప్రేమతో మేల్కొల్పటమే కాకుండా నాకు ప్రేమగా టీచర్గా అయ్యి చదువు చదివిస్తున్నారు. స్వయంగా ప్రేమ సాగరుడు శిక్షకుడిగా అయ్యి జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు. బాబా మీరే రోజంతా నా ఛాయగా, నా నీడ వలె ఉంటూ నాకెంతో ప్రేమనిస్తున్నారు.
మీరే స్వయంగా తమ ఠాకూర్లైన మా పిల్లలందరికీ మీ చేతులతో తల్లిగా అయ్యి భోజనం తినిపిస్తున్నారు. భక్తిలో భక్తులు భగవంతునికి తినిపిస్తారు, కానీ ఇక్కడ భగవంతుడు ప్రేమ సాగరుడైన బాబా ఠాకూర్లైన మన ఆత్మలకు ఎంత ప్రేమగా రోజు భోజనం తినిపిస్తున్నారు. నేనెంత భాగ్యవంతుడనో, ఇదే భగవంతుని ప్రేమ గుర్తు. బాబా రోజంతా తోడుంటూ రాత్రి పడుకునేటప్పుడు ప్రేమతో జోలపాట పాడుతూ నన్ను హాయిగా నిద్రపుచ్చుతున్నారు. రోజంతా బాబా నా తోడుంటూ నాకు ప్రేమనిస్తూ ప్రతి క్షణం నా నీడలాగా ఉంటూ నన్ను సంరక్షిస్తున్నారు. భగవంతుడికి నా పైన ఎంత ప్రేమ ఉందో, నా పట్ల ఎంత కేర్ చూస్తున్నారో, బాబాకు నా పైన ఎంత శుభభావన ఉందో, నేను నా పిల్లలను నేను సంపన్నంగా చెయ్యాలి. మొత్తం కల్పంలో నా పిల్లలు వరదానమిస్తూ ఉండాలి. వరదానమిచ్చే హస్తంగానే ఉండాలి, తీసుకునే హస్తంగా ఉండకూడదు అని బాబా మీరెంత అటెన్షన్తో నన్ను పోషిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇంత ప్రేమ బాబా, ఇంత ప్రేమ ఎవరు చేస్తారు? పాట కూడా పాడతాం కదా, బాబా మీరిచ్చేటువంటి ప్రేమ ఇంకెక్కడా లభించదు. సత్యయుగంలో దేవతలు కూడా తన పిల్లలకు అంత ప్రేమనివ్వరు. వజ్రవైడూర్యాల భవనాలలో ఉంచచ్చు, కానీ పరమాత్మ ఇచ్చే సత్యమైన ప్రేమ దేవతలు కూడా ఇవ్వలేరు. బాబా మీరంత ఉన్నతమైన ప్రేమ నాకిస్తున్నారు. మీరు నన్ను గుడిసెలో ఉంచినా పర్వాలేదు, కానీ నాకు మీ ప్రేమ లభిస్తే చాలు. ఇంత గొప్ప ప్రేమ, పరమాత్మ ప్రేమను పొందుతున్నాను. బాబా ఈ
సంగమ యుగంలో మీరు నన్ను జ్ఞానంతో సంపన్నంగా చెయ్యటమే కాకుండా ప్రేమతో సంపన్నంగా చేశారు. సాధారణమైన ఆత్మను భాగ్య విధాత అయిన మీరు భాగ్యంతో సంపన్నంగా చేశారు. భాగ్య విధాత బాబా, మీరు నాకు ఎంతో ప్రేమనిచ్చారు. నేను ప్రేమకు తప్పకుండా రిటర్న్ ఇస్తాను. జ్ఞానంలో రాకముందు నా జీవితము ఎలా ఉండేది అనేది ఒక స్క్రీన్ పైన నేను చూస్తున్నాను. చిక్కులలో ఉన్న జీవితము, వికారి ప్రేమతో ఉన్న జీవితం, సత్యమైన ప్రేమతో అన్వేషిస్తున్న జీవితం, ఎన్నో మోసాలతో జీవితాన్ని గడుపుతూ వచ్చాను. ఒకసారి స్క్రీన్ పైన ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని చూసుకోండి. జ్ఞానంలో రాకముందు జీవితం, ఇప్పుడు ఈశ్వరీయ జ్ఞానం లభించింది. బాబాతో కలుసుకున్న మొట్టమొదటి రోజు అది ఇంకొక స్క్రీన్ పైన క్రియేట్ చేసుకోండి. పరమాత్మ జ్ఞానంతో నా జీవితం ఎంతో పరిపూర్ణంగా అయ్యి పరివర్తన చెందుతూ వచ్చింది. ఈ బ్రాహ్మణ పరివారంలో నేను జన్మించిన నా యాత్రను చూసుకుంటున్నాను. ఒకవేళ మర్యాదలలో క్రింద మీద అయినా లేక మురళి మిస్ చేసినా లేక అమృత వేళ మిస్ చేసినా, ధారణలలో క్రింద మీద అయినా ఎన్ని జరిగినా కానీ బాబా మీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఉంది. బాబా సన్ముఖంగా వచ్చినప్పుడు బాబా ఎప్పుడూ ఫిర్యాదు మీరు చెయ్యలేదు, కళ్ళెర్రగా చెయ్యలేదు. ఇంకా నాకెక్కువ ప్రేమనిచ్చి సంపన్నంగా చేశారు. వాహ బాబా, మీ యొక్క ప్రేమ ఎంత గొప్పది. బాబా, మీ ప్రేమ 100% చాలా శ్రేష్టమైనది. మరి ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరము చెక్ చేసుకుందాము. బాబా ప్రేమ 100%. మరి ఆత్మనైనా నా ప్రేమ
బాబాతో ఎంత శాతంలో ఉంది, ఇది నేను ఈరోజు చెక్ చేసుకుంటున్నాను. వ్యక్తులతో ప్రేమ ఉందా, లేక వస్తువులతో ప్రేమ ఉన్నదా? వైభవాలతో ప్రేమ ఉన్నదా, లేక బాబాతో ప్రేమ ఉందా? ఇది ఈరోజు అందరము చెక్ చేసుకుందాము. వ్యక్తులతో నాకున్న ప్రేమ సంబంధాలు లాగుతూ వచ్చాయి, నన్ను బంధించాయి. కర్తవ్యము బాధ్యతలు వేరువేరు. కానీ ఒక వ్యక్తితో ప్రేమ పెట్టుకోవటము, మమకారాన్ని పెట్టుకొని నేనెంతో నష్టపోయాను. కానీ బాబా మీతో సర్వ సంబంధాలు పెట్టుకొని నేనెంతో లాభాన్ని పొందుతున్నాను. వ్యక్తులు ఒకరోజు ప్రేమ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ బాబా మీరు ఎట్టి పరిస్థితులలో కూడా సదా ప్రేమనిస్తూ నాతో మాట్లాడుతూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. బాబా మీరే. బాబా తప్ప ఏ వ్యక్తి నా సంసారంలో లేరు కదా, ఇదే చెక్ చేసుకుంటున్నాను. వస్తువులతో నాకు ఎటువంటి ప్రేమ లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు, సాధనాలు నష్టపెట్టేవి. బాబా మీరిచ్చే వస్తువులు సుఖము, శాంతి, ప్రేమ, ఈ వస్తువులు నాలోని మమకారాన్ని సమాప్తం చేస్తున్నాయి. ఆ వస్తువులు నన్ను సంపూర్ణంగా చెయ్యవు. కానీ మీ ఇచ్చే వస్తువులతో నేను నా స్థితిని ఉన్నతంగా, అంతుమతి సోగతిని శ్రేష్టంగా చేసుకుంటున్నాను. బాబా మీరిచ్చిన ఈ అవినాశీ వస్తువులను నేను సదా తోడుంచుకుంటాను. బాబా నాకు ఏ వ్యక్తి వస్తువులపైన మోహ మమకారం సమాప్తమైంది. బాబా మీ ప్రాప్తుల ముందు అవి అల్పకాలికమైనవని గ్రహించాను.
బాబా మీరిచ్చే ప్రేమ 100% ఉంది, కానీ నా యొక్క ప్రేమను నేను 100% పెంచుకొని నేను మీ సమానంగా పర్ఫెక్ట్గా సంపూర్ణంగా అవుతాను అని ఈరోజు దృఢ సంకల్పం చేస్తున్నాను. నేనెంతో నిజాయితీ గుణంతో నాకు బాబాలో ఉన్న ప్రేమను చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు అమృత వేళలో మనమందరము ఇదే చింతన చేస్తూ మనకి మనము బాబాతో ఉన్న ప్రేమను, బాబాకు మనపైన ఉన్న ప్రేమను చెకింగ్ చేసుకుందాము. భక్తులకు భగవంతుడి పైన ఎంతో ప్రేమ ఉంటుంది. ప్రియుడు ప్రియురాళ్ళకి పరస్పరంలో ఎంతో ప్రేమ ఉంటుంది. మరి నేనాత్మను బాబా పట్ల అంత అగాఢమైన ప్రేమ ఉన్నదా? బాబాను చూడకుండా నేను ఉండగలుగుతున్నానా? బాబాని జ్ఞాపకం చెయ్యకుండా ఉండగలుగుతున్నానా? బాబా ప్రేమ నిరంతరము నా కనెక్షను బాబాతో జోడింపబడి ఉన్నది కదా. ఇదే చెక్ చేసుకుంటున్నాను. ఇదే చెక్ చేసుకుందాం. నిజంగా బాబా అంటే నాకంత ప్రేమ ఉందా? ఏ కార్యం చేస్తున్నా బాబానే చూస్తున్నానా? బాబా చింతనే చేస్తున్నానా? బాబా గుణాలనే వర్ణిస్తున్నానా? ఇదే చెకింగ్ చేసుకుంటున్నాను. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు, నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. నేను మీకోసమే వచ్చాను. మీకోసమే స్వర్గస్థాపన చేస్తున్నాను. మీకోసమే నేను జ్ఞానాన్ని వినిపించటానికొచ్చాను. పిల్లలు, నాకు మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. స్వయాన్ని చూసుకుంటున్నాను. భక్తులలో కూడా మీరా,
గోప గోపికల వలె నా మనస్సు కూడా బాబా మీ పైన ఏకాగ్రం చేస్తున్నాను. మరి నా ప్రేమ అంత గొప్ప ప్రేమనుందా? నా ప్రేమ కంటే వారి ఉన్నతంగా ఉందా ప్రేమ? ఇదే చెక్ చేసుకోండి. నిజంగా నా ప్రేమ బాబా పైన ఎలా ఉంది? నిద్రిస్తున్నా, పడుకున్నా, లెగిచినా ఒక్క బాబా ద్వారానే వినాలి, ఒక్క బాబా ద్వారానే విషయాలు చెప్పాలి, ఒక్క బాబా ద్వారానే తినాలి. అన్ని కర్మలు చేస్తున్నా నాకొక్క బాబాయే. అంత అంకిత భావంతో, సమర్పణ భావంతో నేను బాబాను జ్ఞాపకం చేస్తున్నాను. బాబా మీ ప్రేమలో నిమగ్నమైనప్పుడు సత్యమైన స్నేహమున్న చోట శ్రమ అనేది ఉండదు. కాబట్టి మీ ప్రేమలో నాకేది శ్రమ లేదు. పురుషార్థంలో, జ్ఞాపకంలో మీ ప్రేమతో నేను ముందుకు వెళ్తున్నాను. మీ ప్రేమ నన్ను శ్రమించకుండా ఈజీగా చేశారు. భగవాను వాచ ప్రేమ ఉన్న చోట శ్రమ అనేది ఉండదు. ఇది ప్రతి ఒక్క ఆత్మ మనస్సులో నోట్ చేసుకుందాము. బాబా మీ ప్రేమతో శ్రమ కూడా మనోరంజనంగా, ఆటగా స్వీకరిస్తున్నాను. వాహ బాబా, మీ యొక్క స్నేహం, మీ యొక్క ప్రేమ ఎంత నా జీవితాన్ని పరివర్తన చేసింది. బాబా యొక్క ప్రేమతో, స్నేహంతో దేహము, దైహిక ప్రపంచాన్ని ఒక్క సెకండ్లో మర్చిపోగలుగుతున్నాను. బాబా పట్ల నేను స్నేహాన్ని పెంచుకొని ఒక్క సెకండ్లో దేహంతో, దైహిక ప్రపంచంతో అతీతంగా అవుతున్నాను. బాబా మీ యొక్క స్నేహమే ప్రతి సమయము అంగ అంగములో మీరు నా తోడున్నారని అనుభవం అవుతున్నది. మీరు నాకు సహవాసిగా అయ్యి నాకెంతో తోడిస్తున్నారు. బాబా మీ యొక్క స్నేహమే ఆశీర్వాదాలనే హస్తము.
నా తలపైన ఛత్రఛాయ వలె అనుభవం చేసుకుంటున్నాను. బాబా యొక్క స్నేహంతో సహజంగా నేను సమర్పణ అయ్యాను. నా ఆలోచనలను, నా బరువు బాధ్యతలను అన్నింటినీ నేను బాబాకు సమర్పించాను. బాబా యొక్క ప్రేమ ఎంత గొప్పది. స్నేహంలో అన్నీ సమర్పితం చేస్తాను. బాబా మీ ద్వారా లభించే ప్రేమతో నేను మీ సమానంగా అవుతున్నాను. మీ వలె సర్వగుణాలలో సుందరంగా అవుతున్నాను. మీ వలె సంపూర్ణంగా అవుతున్నాను. ఈ ప్రేమయే నన్ను సంపన్నంగా, సంపూర్ణంగా, సుందరంగా తయారు చేసింది. బాబా మీ ఆలోచనే నా ఆలోచన, మీ గుణాలే నా గుణాలు. బాబా మీరు సత్యమైన వారు, సుందరమైన వారు. నేనాత్మను కూడా, చైతన్యమైన ఆత్మను, సుందరమైన ఆత్మను. కాబట్టి బాబా నాకు మీతోనే అపారమైన ప్రేమ ఉంది. మీరు సాగరం సమానంగా సంపన్నులు. మీరే అందరిలో విశేషతలు నింపే విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి మీ ప్రేమ అందరినీ శ్రేష్టంగా మారుస్తుంది. బాబా మీరిచ్చే ప్రాప్తులతో, మీరు చేసిన ఉపకారంతో, మేలుతో నేనెంతో ప్రేమపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. బాబా మీరీ బ్రాహ్మణ జీవితంలో సర్వ ప్రాప్తులనిచ్చారు. సుందరమైన శ్రేష్ఠ జ్ఞానాన్నిచ్చారు. దివ్య గుణాలతో అలంకరించారు. సర్వ వరదానాలతో నా ఒడి నింపారు. బాబా మీరెంత ఉన్నతంగా నన్ను తీర్చిదిద్దుతున్నారు. దిగజారిపోయిన నన్ను మీరెంతో ఉన్నతంగా తీసుకెళ్తున్నారు. దేవాత్మగా మారుస్తున్నారు.
వికారాల మురికిలో ఉన్న నన్ను పైకి తీసి స్వచ్ఛంగా చేసి పూజనీయమైన దేవతగా మార్చారు. బాబా, మీరు నా కోసం ఏం చెయ్యలేదని చాలా చేశారు బాబా. మీరు ఒకవేళ నా జీవితంలో రానట్లయితే నా జీవితం ఏమై ఉండేదో. కాబట్టి బాబా, మీరు నన్ను తన ఒడిలో తీసుకొని ఎలా ఉన్న నన్ను ఎలా తయారు చేస్తున్నారు. రాతి బుద్ధిగా ఉన్న నన్ను పారసుగా చేశారు. వికారి ముళ్ళను పూలలాగా చేశారు. నన్ను తీర్చిదిద్దటం కోసం బాబా మీరు రోజు ఎంతో శ్రమ చేస్తున్నారు. ఇంత శ్రమ దేవతలు కూడా తన పిల్లల కోసం శ్రమ చెయ్యరు. కానీ బాబా, మీరు నా కోసం ఎంత శ్రమ చేస్తున్నారో. బాబా, మీరు నాకు మాట్లాడటం, నడవటం, లౌకికము అలౌకిక బ్యాలెన్సులో ఉంచటం నేర్పించారు. గవ్వల లాంటి జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేశారు. ఏ పరిస్థితులలోనైనా సంతోషంగా ఉండటం నేర్పించారు. ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను పెంచుకోవటం నేర్పించారు. బాబా, మీరు నేర్పించటమే కాకుండా నన్నంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బాబా, మీరు కేవలం లీడరే కాకుండా నన్ను నిడర్గా, నిర్భయంగా తయారు చేశారు. బాబా, మీ యొక్క ప్రేమయే నన్ను 100% నిశ్చయ బుద్ధిగా చేసింది, గుణగ్రాహకులుగా చేశారు. ఏమేం వరదానాలిచ్చారు అని ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం చెక్ చేసుకోండి. బాబా, మీరొక శ్రేష్టమైన శిల్పికారిగా అయ్యి ప్రేమతో నా జీవితం అనే విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు.
నన్ను పూజనీయులుగా చేస్తున్నారు. బాబా, మీరు నా పైన చూపిస్తున్న ఉపకారము, ప్రేమ వర్ణించనటువంటిది. మీ ప్రేమ నిస్వార్థమైనది, స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ. బాబా, మీరు నిరంతరము నాకు ప్రేమనిస్తూ నా జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. బాబా యొక్క ఈ ప్రేమను సంగమ యుగంలోనే ఈ పవిత్రమైన ప్రేమను పొందే భాగ్యం లభించింది. నేనెంత భాగ్యవంతుడను, సౌభాగ్యవంతుడను, పద్మాపదమ భాగ్యశాలిని. ప్రతి క్షణం పరమాత్మ ప్రేమను పొందే అవకాశం నాకు లభించింది. బాబా ప్రేమను ఎట్టి పరిస్థితులలో కూడా నేను వదిలిపెట్టను. ప్రేమ సాగరుడైన బాబా ప్రేమ యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు. నేనీ ప్రేమ యొక్క వర్షంలో జలపాతం కింద ఉండి బాబా నుండి అపారమైన ప్రేమను పొందుతున్నాను. రోజంతా బాబా యొక్క ఈ ప్రేమను గుర్తు చేసుకుంటూ నేను బాబా ప్రేమలో మునుగుతూ అందరికీ బాబా ప్రేమను పంచి పెడతాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈ పాయింట్, నేను శ్రేష్టమైన ఆత్మను,
పరమపిత పరమాత్మ ప్రేమ సాగరుని ఛత్రఛాయలో ఉండి ఇదే శుభ సంకల్పం చేస్తున్నాను. ప్రేమ సాగరుడైన బాబా, విశ్వంలో ఉన్నటువంటి సమస్త ఆత్మలు పరమాత్మ నిస్వార్థమైన ప్రేమలో స్వచ్ఛమైన పైన ఉన్న ప్రేమను చెక్ చేసుకున్నాం కాబట్టి ఏ దేహదారులతో మన ప్రేమ పెట్టుకోకుండా ఒక్క బాబాతోనే పరమైన ప్రేమ పెట్టుకుంటూ ప్రతి కార్యం చేద్దాము. ఓం శాంతి. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈ జీవితము తండ్రికి అంకితం, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు, ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా.